మెడికల్ మరియు హెల్త్ కేర్ రంగంలో బ్రైట్ ఫ్యూచర్ కోసం వెతుకుతున్నారా? అయితే అరోరా అందిస్తున్న బెస్ట్ పారామెడికల్ అండ్ అలైడ్ హెల్త్ సైన్సెస్ కోర్సెస్ లో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. నీట్ కి సంబంధించి ఢిల్లీ జంతర్ మంతర్ లో నిరసన కొనసాగుతోంది. చెలో సంసద్ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. ఫర్ ద ఫస్ట్ టైం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నీట్ పేపర్ లీక్ వ్యవహారం మీద స్పందించారు. రాజకీయాల వైపు పోకుండానే దేశవ్యాప్తంగా జాతీయ సమస్య యువతకి సంబంధించి లీక్ కి మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్తున్నారు. బట్ కాక్రోచ్ జనతా పార్టీ కేవలం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే సరిపోతుందని భావిస్తోందా? అసలు పార్టీ ఎందుకని ఏర్పడింది? ఎక్కడ మార్పులు ప్రక్షాళన జరగాల్సినటువంటి అవసరం ఉంది? కేవలం ఒక కేంద్ర మంత్రి రాజీనామా చేస్తే సిస్టమ్ అంతా సెట్ అయిపోతోందా? కాక్రోచ్ జనతా పార్టీ ఆ దిశగా ఎందుకు ఫోకస్ పెట్టట్లేదు? కేంద్ర ప్రభుత్వం దేని మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది? మనతో పాటుగా ఉన్నారు ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఫౌండర్ డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు. సార్ నమస్తే. నమస్తే కవిత. సార్, ఒక 2 months నుంచి ఒక ఎడతెగని పోరాటం జరుగుతోంది నీట్ పేపర్ లీక్ కి సంబంధించి. మీరు ఖచ్చితంగా రాజీనామా చేయాలి అంటే కేంద్ర ప్రభుత్వం చెప్తోంది ఒకసారి పేపర్ లీక్ అయింది, అందువల్ల మేము దాన్ని రద్దు చేశాము. ఇమ్మీడియట్ గా జరిగినటువంటి నీట్ ఎగ్జామ్ లో పేపర్ ఎక్కడ లీక్ అవ్వలేదే, మేము పకడ్బందీ చర్యలు తీసుకున్నాం, 13 మందిని అరెస్ట్ చేశాము అనేమాట. బట్ దాడులు జరుగుతున్నాయి, నిరసనకారుల మీద ఆందోళనలు ఇవన్నీ జరుగుతున్నాయి, వాళ్ళు గాయపడ్డారు, హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు. ఒక రకంగా ఉద్రిక్తమైనటువంటి వాతావరణం ఢిల్లీలో కనిపిస్తోంది. అక్కడ ఏదో ఒక పాయింట్ మిస్ అయినట్టు కనిపిస్తోంది సార్. ఆ మిస్సింగ్ లింక్ ఏంటి సార్ అసలు? మీరన్నది పూర్తిగా వాస్తవం కవిత. 2 కోణాలను చూద్దాం మనం. ఈ యువత ఏమంటున్నారు? పరీక్షలు లీక్ అవడం చేత, పరీక్షలు రద్దు అవడం చేత మేమందరూ ఇంత కష్టపడ్డాము, ఇంత బట్టి పట్టాము, ఇంత శ్రమ పడ్డాము, టెన్షన్కి గురయ్యాము, మరి మళ్ళీ ఇంకోసారి పరీక్షగానే మాకు వాళ్ళంత అసంతృప్తి, వాళ్ళంత ఇబ్బంది కలిగింది, మరి ఎవడో ఒకరిని మీరు శిక్షించాలా? సహజంగా కసి ఉంటుంది. ప్రభుత్వం ఏమంటుంది? మీకు ఫీజులు తిరిగి ఇచ్చేసాము, మళ్ళీ పరీక్ష పెట్టాము, సమర్థంగా పెట్టాము, ఎంపికలు కూడా పూర్తయిపోయినాయి, మరి వచ్చే సంవత్సరం నుంచి మార్చడం కోసం అని చెప్పని కొన్ని రాష్ట్రాల్లో ఇతర పరీక్షలకి, ఉదాహరణగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కంప్యూటర్ బేస్డ్గా ఇంజనీరింగ్ అడ్మిషన్లు చేస్తున్నారు. 7 ఏళ్ళ నుంచి చేస్తున్నారు, బాగా జరుగుతుంది. ఆ రకంగా కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నాము. అత్యుత్తములైన వాడు, ఉదాహరణకి యూపీఎస్సీ చైర్మన్గా పనిచేసిన ఆయన, యూపీఎస్సీ అంటే ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళందరినీ ఎంపిక చేసే సంస్థ, సమర్థంగా ఎంపిక చేస్తారు. ఆయన చైర్మన్గా ఉన్నారు. ఆ ఎన్టీఏ అధిపతిని తీసేసాము, చీఫ్ ఎగ్జిక్యూటివ్ని మార్చేసాము, చాలామందిని వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నాము. కాబట్టి ఇది రాజకీయం చేస్తున్నారని చెప్పి ప్రభుత్వం వాదన ఉంటుంది. కానీ అయినా ఇంత ఎందుకు ఆందోళన ఉందని చెప్పంటే అసలు వెనకాల మూల కారణాన్ని మనం పక్కన పెడుతున్నాం. ఈ నీట్ పరీక్షల్లో పేపర్ లీక్ కావటము, యువతకు అసంతృప్తి, ఎవరో ప్రధాన న్యాయమూర్తి పెద్దగా ఆలోచించకుండా ఏదో కాక్రోచ్ లాగా ఉన్నారని వేరే సందర్భంలో మాట్లాడటం, దాన్ని ఆసరాగా తీసుకుని కాక్రోచ్ జనతా పార్టీ అనే పేరుతో మరి పోస్టులు పెట్టడం, దానికి 10 లక్షల మంది మరి లైక్స్ ఇవ్వటం, ఇవన్నీ ఒక సిమ్టమ్. లోపల ఒక డీప్ సీటెడ్ క్యాన్సర్ ఉన్నది. క్యాన్సర్ లోపల ఉంటే బయట ఒక పుండు కనిపిస్తుంది, పుండు కాదు సమస్య, లోపల ఉన్న క్యాన్సర్. నేను చాలా ఆశావాదిని. మరి నేను ఎందుకు చెప్తున్నాను మన సమాజంలో పెద్ద క్యాన్సర్ ఉందని చెప్పని? ఆశావాది అనేవాడిని. మన దేశంలో ఒక కీలకమైనటువంటి సమస్య, దీర్ఘకాల సమస్య, ఈ పార్టీ ఆ పార్టీ, ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం, రాష్ట్రం జాతీయ స్థాయి, దాంతో సంబంధం లేకుండా మనందరినీ వేధిస్తున్న సమస్య ఒకదాన్ని మనం పక్కన పెట్టేస్తున్నాం. అప్పుడప్పుడు పెదాల మీద మాట్లాడుతూ దాన్ని పక్కన పెడుతున్నాం. ఏమిటది? ప్రపంచంలో ఏ దేశంలో లేని రీతిలో, ఏ పెద్ద దేశంలోనూ, ఏ పెద్ద ఆర్థిక వ్యవస్థ లేని రీతిలో 185 మంది పనిచేసేవాళ్ళు అసంఘటిత రంగంలో ఉన్నారు. ఉద్యోగ భద్రత లేదు, నెల జీతం లేదు, రెక్కాడి దగ్గర డొక్కాడిన పరిస్థితిలో ఉన్నారు. సంఘటిత రంగం 10-15% పరిమితమైంది. అంతకంటే ఎక్కువగా ఉద్యోగ భద్రతతో ఉండి రక్షణ ఉన్నటువంటి, కాస్త భవిష్యత్తు బాగుంటుందని విశ్వాసాన్ని కలిగించేటువంటి ఉపాధిని మనం కల్పించలేకపోయాం. ఇది ఒక్కరోజు జరిగింది కాదు, దశాబ్దాల పర్యంతం జరిగింది. దానివల్ల ఏమవుతుంది? యువతకేమో పూర్వంతో పోలిస్తే కాగితం మీద విద్యా అవకాశాలు ఉన్నాయి. కాగితం మీద ఎందుకు అంటున్నానంటే సర్టిఫికేట్లు వస్తున్నాయి, డిగ్రీలు వస్తున్నాయి, వాళ్ళ వాళ్ళ కోసం పరీక్షల కోసం కష్టపడుతున్నారు, మార్కులు తెచ్చుకుంటున్నారు, ర్యాంకులు తెచ్చుకుంటున్నారు. 4 కోట్ల మంది సుమారుగా ఉన్నత విద్యలో ఉన్నారు దేశంలో. 23-24 కోట్ల మంది స్కూలు స్థాయిలో ఉన్నారు. ప్రతి బిడ్డకి ఎదగాలన్న కోరిక ఉంటుంది. ప్రతి తల్లిదండ్రులకు కూడా నా పిల్లలు బాగుపడాలన్న కోరిక లేని వాళ్ళు ఈ దేశంలో ఎవరు ఉండరు. శక్తికి మించి ఖర్చు పెడుతున్నారు.
తంటాలు పడుతున్నారు, పిల్లలు కష్టపడుతున్నారు. కానీ వాళ్ళు ఏ తప్పు లేకున్నా కూడా పనికొచ్చే విద్య అందటం లేదు. ఈ మాట నేను ఘంటాపథంగా చెప్తున్నాను. డిగ్రీ కాగితాలు లేకపోతే స్కూల్ సర్టిఫికేట్లు, మార్కులు, ర్యాంకులు వస్తున్నాయి తప్ప 180 మందికి ఆధునిక యుగంలో సంపద సృష్టికి, ఉపాధికి పనికొచ్చే వాళ్ళని తయారు చేయడంలో ఈ వ్యవస్థ ఘోరంగా విఫలమైంది. హ్మ్. మనం దాన్ని పక్కన పెట్టి పరీక్షలు, పోటీ పరీక్షలు, కోచింగ్ ఇన్స్టిట్యూషన్లు, స్కూల్ అడ్మిషన్లు, కాలేజ్ అడ్మిషన్లు, మళ్ళీ గవర్నమెంట్లో పరిమితమైన ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలు, దానికోసం కోచింగ్ ఇన్స్టిట్యూషన్లు, దానికోసం ఆ పెద్ద యంత్రాంగం. పత్రికలు మీరు చూడండి, ఇప్పుడు గత వారం రోజులుగా తెలుగు పత్రికలు చూడండి, అడ్వర్టైజ్మెంట్లన్నీ ఏమిటి? ఫలానా కోచింగ్ సెంటర్లో, ఫలానా కోచింగ్ ఇన్స్టిట్యూషన్లో, ఫలానా దానిలో ఉద్యోగానికి కానీ లేకపోతే ఉన్నత విద్యకు కానీ మరో దానికి కానీ ఏదో ఒక అద్భుతం సృష్టిస్తుందన్న భ్రమ కల్పిస్తున్నాం. కానీ అద్భుతాలు కనిపించట్లా. ఇవాళ ఎంబీబీఎస్ పూర్తి చేసిన వాళ్ళ శాతం ఇప్పుడు నీట్ అంతా ఎంబీబీఎస్ పరీక్ష కదా, 136,000 మంది సెలెక్ట్ అవుతున్నారు ఎంబీబీఎస్కి దేశంలో. 20 లక్షల మంది విద్యార్థులు అటెండ్ అవుతుంటే ప్రపంచంలో అతి ఎక్కువ సంఖ్య 1,36,000 మంది. ప్రపంచంలో ఏ దేశంలో అంతమందిని ఎంబీబీఎస్లో చేర్చుకోవటం లేదు. నేను మరి సెక్షన్ రీత్యా వైద్యుడిని, కాస్తకు వస్తే నాకు ఆ రంగం తెలుసు. ఈ 1,36,000 మంది చాలా కష్టపడ్డారు, మెరిట్లో వచ్చారు, పోటీ పరీక్షల్లో ర్యాంకులు తెచ్చుకున్నారు, వాళ్ళ స్కూళ్ళల్లో మంచి మార్కులు, మంచి సామర్థ్యం ఉన్న విద్యార్థులు. కానీ వాళ్ళు ఏ తప్పు లేకుండా ఏమవుతుంది, పుస్తకాలు బాగా నుంచి నేర్చుకుని పరీక్షలు పాస్ అవుతున్నారు. కానీ వైద్యానికి కావాల్సింది పుస్తకాల నుంచి నేర్చుకోవడం కాదు కదా. ఒక పేషెంట్ను చూసి వ్యాధి నిర్ధారణ చేసి, పేషెంట్ని పరీక్షించగలిగి, విషయం అర్థం చేసుకుని వ్యాధి నిర్ధారణ చేసి ఆ వ్యాధిని నిర్మూలించే ప్రయత్నం, రోగ నివారణ చేసే ప్రయత్నం, లేకపోతే చికిత్స ఇచ్చే ప్రయత్నం చేయాలి. ఆ శక్తి లేదనుకోండి, పరీక్షలు బ్రహ్మాండంగా పాస్ అయినాము, డిగ్రీ ఉంది, పేషెంట్ వస్తే ఏం చేయాలో తెలియదు, అని డాక్టర్ అవుతాడా? వైద్య విద్యలోనే ఈ సమస్య వస్తుంది. దేశంలో ఉన్న విద్యల్లో కాస్త మంచి ప్రమాణాల విద్య వైద్య విద్య. 50% వైద్య విద్యలో మీకు వచ్చే మార్కులు వగైరా అంతా కూడా క్లినికల్ ఎగ్జామినేషన్, క్లినికల్ స్కిల్స్. పేషెంట్ని పరీక్షించగలుగుతున్నారా, మరి సరిగ్గా వ్యాధి నిర్ధారణ చేయగలుగుతున్నారా, వ్యాధికి చికిత్స చేయగలుగుతున్నారా, దీన్ని పరీక్షించే 50% మార్కులు వస్తాయి. కానీ మొక్కుబడి చేసేసాం, అందరూ 50% మార్కులు తెచ్చేసుకుంటున్నారు అక్కడ, ఏం తెలిసినా తెలియకపోయినా కూడా. పూర్వం అట్లా ఉండేది కాదు. దాంతో ఏమవుతుంది, డిగ్రీ వస్తుంది కానీ నైపుణ్యం లేదు. పీజీ కోసం ప్రయత్నం, మళ్ళీ పీజీ కోసం మళ్ళీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. ప్రపంచంలో ఎక్కడ పీజీకి మళ్ళీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఉండదు. మళ్ళీ పీజీ కోసం ఎంట్రన్స్ ఎగ్జామినేషను, అది కొద్దిమందికి అవకాశం. మళ్ళీ దాని తంటాలు పెట్టి మళ్ళీ దానికి వెళ్ళటం, ఆ పోటీ పరీక్షలు, దానికోసం కోచింగ్, రకరకాల అవి కూడా ఉన్నాయి. మళ్ళీ పీజీ చేస్తున్నారు, పీజీ డిగ్రీ వస్తుంది. చాలామంది పీజీ డిగ్రీ అయిన తర్వాత కూడా పేషెంట్ చూడడానికి ధైర్యం చాలట్లా, ఆ నైపుణ్యం అందట్లా. ఎప్పుడు నైపుణ్యం వస్తుంది డాక్టర్లకి? ఆ తర్వాత నిష్ణాతులైన డాక్టర్లు, పేరొందిన డాక్టర్లు ఎవరైనా ఉంటే కొన్ని హాస్పిటల్లో, వాళ్ళ దగ్గర 2-3 ఏళ్ళు పనిచేస్తే, అప్రెంటిస్గా చిత్తశుద్ధితో శిష్యులుగా పనిచేస్తే వాళ్ళకి నైపుణ్యం వస్తుంది. అంటే సమాజంలో ఉన్నవాళ్ళు, అత్యంత కీలకమైన వాళ్ళు, మేధాశక్తి ఉన్నవాళ్ళు, కష్టపడేవాళ్ళు, ప్రతిభ ఉన్నవాళ్ళు వైద్యంలోకి వస్తుంటే వాళ్ళలో 20% మందే పనికి వస్తున్నారు. ఈ మధ్యన ఒక 4 రోజుల క్రితం ఒక మిత్రుడు చెప్పారు, డాక్టర్, ఆయన రిసెప్షనిస్ట్గా ఆయన క్లినిక్లో ఒకరిని పెట్టాలని చెప్పని కోరుకుంటే ఎంబీబీఎస్ డాక్టర్ ఒక ఆయన 15,000 రూపాయల కంటే తక్కువ జీతానికి సిద్ధపడ్డాట. నువ్వు డాక్టర్ కదా, రిసెప్షనిస్ట్గా వస్తున్నావు అంటే అవకాశం దొరకట్లేదు సార్ అని చెప్పాను. నిజమైన సమస్య ఉపాధికి పనికొచ్చే వాళ్ళుగా తయారు చేసి ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వటం లేదు. డిగ్రీ కాగితాలు ఇచ్చి భ్రమలు కల్పించి, పోటీ పరీక్షలు పెట్టి, గవర్నమెంట్లో ఉద్యోగాలు ఉన్నాయని మరొకటి ఉన్నాయని చెప్పని, కొన్ని ప్యాకేజీలు మరొకటి చెప్పి, కోచింగ్ ఇన్స్టిట్యూషన్లు పెట్టి ఏదో ఉందన్న భ్రమ కలిగిస్తున్నాం. ఇప్పుడొకప్పుడు ఈ భ్రమ తొలగిపోతుంది, ఈ మబ్బు వీడిపోతుంది. అక్కడి నుంచి నిరాశ, కసి, కోపం. రెండో పక్కన ఏమవుతుంది, ఉపాధి కల్పన జరగాలని చెప్పంటే పారిశ్రామికీకరణ జరగాలి, పెద్ద ఎత్తున పెట్టుబడులు రావాలి. అవేమవుతున్నాయి, హైదరాబాద్లో ఉపాధి కల్పన జరుగుతోంది కొంతమేరకు, ఢిల్లీలో జరుగుతోంది, బెంగళూరులో జరుగుతోంది, చెన్నైలో జరుగుతోంది, ముంబైలో జరుగుతోంది, పూణేలో జరుగుతుంది, కొంత అహ్మదాబాద్లో జరుగుతుంది. ఆ తర్వాత ఎక్కడ లేదు, చాలా తక్కువ ఉన్నది. మరి ఈ దేశంలో జనాభా ఎక్కడున్నారు? గ్రామాల్లో ఉన్నారు, చిన్న పట్టణాల్లో ఉన్నారు. ప్రతి చిన్నదానికి కూడా హైదరాబాద్ వస్తేనే బతుకు తెలుగు రాష్ట్రాలు చూసుకున్నట్టయితే, ఉదాహరణకి
అదే చెన్నై పోతేనే బతుకుతారు, బెంగళూరు పోతేనే బతుకుతారు అని చెప్పండి. మిగతా వాళ్ళతో ఏమవుతారు? ఎక్కడికక్కడ చిన్న పట్టణాలు అభివృద్ధి కేంద్రాలుగా ఉండాలి. అక్కడ పెద్ద ఎత్తున పెట్టుబడులు, ఉపాధి కల్పన జరగాలి. గ్రామాల నుంచి వచ్చే వాళ్ళందరినీ కూడా అసంఘటిత రంగంలోకి పోకుండా, రెక్కాడితే డొక్కాడినట్టు కాకుండా, ఉద్యోగ భద్రతతో, ఉత్పాదకత శక్తితో వాళ్ళు ఎదిగే అవకాశాలు కల్పించాలి. మనం అప్లై చేశామా? లేదు. మన రాజకీయం, మన పరిపాలన అంతా కూడా మహానగరాల రియల్ ఎస్టేట్ చుట్టూ తిరుగుతోంది. ఏం మాట్లాడినా కూడా నాకు 100 కోట్లు ఉందంటాడు. ఏంటి 100 కోట్లు ఉంది? హైదరాబాద్లో 2 ఎకరాల పొలం ఉన్నది, 2 ఎకరాల భూమి ఉన్నది. అది పొందినవాడు ఆ పెట్టుబడి పెట్టి ఉపాధి సృష్టించకుండా ఒక స్థలం కొనుక్కుంటే దాన్ని జాగ్రత్తగా కాపాడుకున్నవాడు అపర కోటీశ్వరుడు అవుతున్నాడు. సంపద సృష్టించే అవకాశం రావట్లేదు. ఎవరన్నా సంపద సృష్టి కోసం వస్తామని చెప్పంటే ఇప్పటికి కూడా అవినీతిమయమైన వ్యవస్థ ఉంది. పెద్దవాళ్ళు ఇప్పుడు 1000 కోట్లు పెట్టుబడి పెట్టేవాళ్ళు తట్టుకుంటున్నారు. ముఖ్యమంత్రి దగ్గరికి పోతారు, ఇంకోటి దగ్గరికి పోతారు, వాళ్ళ పనులు అయిపోతాయి. ఒక 5-10 కోట్లు పెట్టుబడి పెట్టాలి అని చెప్పని మనవాళ్ళు అనుకుంటే పెట్టుబడి ఉన్నా కూడాను వాళ్ళు ఎంత సాగు కొడుతున్నాం, ఎంత హింసిస్తున్నాం, ఉపాధి ఎట్లా వస్తుంది మరి వాళ్ళు రాకపోతే? ఈ రెగ్యులేటరీ కొలెస్ట్రాల్ ప్రతిదానికి వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి తత్వం, దాని నుంచి బయటపడలేం. అంచేత ఉపాధి కల్పన ఎట్లాగా, ఆ ఉపాధి కల్పన అభివృద్ధి ఫలాలు కేవలం మహానగరాలకు పరిమితం కాకుండా, బాగా మంచి నైపుణ్యం ఉన్న వాళ్ళకి మాత్రమే పరిమితం కాకుండా, మా వాళ్ళంతా ఏదో గూగుల్కి వెళ్ళారు, మరొకటి వెళ్ళారు, మంచిది వెళ్ళండి. కానీ అది కొంతమందికి అవకాశం. కోట్లాది మంది సామాన్యులకు ఉపాధి కావాలని చెప్పంటే వ్యవస్థలో చాలా మార్పులు కావాలి. ఉదాహరణ లేబర్ లాసు. మన దేశంలో ఈ 50, 60, 70 ఏళ్ళుగా ఏం చేసాం? లేబర్ లాసు. అసలు కొత్తగా ఉపాధికి ఇవ్వటం చాలా పాపం అన్న పరిస్థితి కల్పించాం. కాబట్టి మన అభివృద్ధి అంతా ఉపాధి లేని అభివృద్ధి వస్తుంది. ఎందుకని 10 మందికి ఉపాధి ఇస్తే వాటిని మన తరకా తినేస్తున్నారు. లేబర్ ఇన్స్పెక్టర్లు, వాడు వీడు రెగ్యులేషన్, ఈ గొడవంతా ఎందుకు? యంత్రాలతో చేసుకుందాం. మనం ఉపాధి అవసరం లేకుండా ఉత్పత్తి సృష్టిద్దాం, లాభాలు ఆర్జిద్దాం. ఆ పరిస్థితి వచ్చింది. ఇది అత్యధికంగా నిరుద్యోగులుండి, ఉద్యోగం కావాలని కోరుకునే వాళ్ళు ఉండి, ప్రతి ఒక్కరికి 2 చేతులు ఉన్న సమాజంలో మనుషులు లేకుండా సంపద పెంచాలనుకుంటున్నాం. ఎంత విచిత్రం అది! లేబర్ లాస్ వల్ల. మొన్న కూడా లేబర్ లాస్ అంతా మార్చారు. మరి దేశమంతా కూడా ఈ విషయం ఏంటి తెలియకుండా ఒక స్ట్రైక్ చేశారు కదా. అన్ని పార్టీలు కలిసేసి ఒక స్ట్రైక్ చేసినాయి కదా. ఎందుకు? ఒకప్పుడు కంప్యూటర్లు రాకుండా బ్యాంకులు స్ట్రైక్ చేసేవాళ్ళు. మీకు గుర్తుందో లేదో, మీరు చిన్నపిల్లగా ఉన్నప్పుడు, మీరు పుట్టినప్పుడు ప్రతి సంవత్సరం బ్యాంకు ఉద్యోగులు కంప్యూటర్లు వద్దని స్ట్రైకులు. అన్ని పార్టీలు వాళ్ళకి మద్దతు. ఇవాళ ఏమనండి, జనం తంతారు. ఇప్పుడు లేబర్ లాస్ కానీ మరొకటి కానీ ఇట్లానే ఉంది. ఏమన్నా నిజంగా భవిష్యత్తుని మనం పదిలపరచాలని చేస్తే దానికి ప్రతిఘటన విషయం తెలియకుండా గందరగోళంగా పాతకాలం ఊజుపట్టిన భావాలతో వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చారు. అప్పటికిప్పుడే చెప్తున్నాను, మంచి చట్టాలు. ఏ పార్టీ తెచ్చిందో నాకు అనవసరం. అవి రైతుకు అవసరమైన చట్టాలు. ఎంత గందరగోళం చేసాం, చివరికి వెనక్కి తీసుకున్న పరిస్థితి కనిపించాం. కాబట్టి అసలు ముందుకెళ్ళే అవకాశం లేకుండా కాళ్ళకి బంధనాలు వేస్తున్నాం. ఉపాధి కల్పన, సంపద సృష్టి, ఉపాధి కల్పన కూడా మహానగరాల్లో కాకుండా చిన్న చిన్న పట్టణాలు ఎక్కడికక్కడ దీని మీద దృష్టి పెట్టకపోతే ఈ కాగితాలు, సర్టిఫికేట్లు, కాగితాల డిగ్రీలు, నైపుణ్యం లేకుండా ఇటు వీళ్ళకి పనిచేసే శక్తి, నైపుణ్యం లేదు, సంపద సృష్టించే శక్తి లేదు. అక్కడ సంపద సృష్టి కోసం పెట్టుబడులు లేవు. అలాంటి వాతావరణం ఉంటే ఈ సంక్షోభం మరింత జటిలమవుతుంది. ఇప్పుడు చూస్తుంది చాలా తక్కువ. వచ్చే 5, 10, 15 సంవత్సరాల్లో ఈ సంక్షోభం జటిలమవుతుంది. కాబట్టి నేను వినమ్రంగా కోరేది మీడియాని కానీ, రాజకీయ పార్టీలు కానీ, ఇప్పుడేదో తంటాలు పడతారు, ఏదో శాంతి భద్రతల సమస్యగా పరిగణిస్తారు కొందరు, మరో సమస్యగా పరిగణిస్తారు కొందరు, రాజకీయంగానే మరో రకంగా ఏదో ప్రస్తుతానికి పరిష్కారం అవుతుంది. వారం రోజుల తర్వాత మీడియా పట్టించుకోవడం మానేస్తుంది. కానీ సమస్య తీవ్రమైన సమస్య ఉంది, జటిలమైన సమస్య ఉంది. ఇది ఒక మీడియా షోగా కాకుండా ఒక తీవ్రమైన భారతీయ సమాజాన్ని కొల్లబడుస్తున్న ఒక కీలకమైన ఆర్థిక సమస్య, రాజకీయ సమస్య ఉంది. ఈ సమస్యను దీర్ఘకాలంలో ఎదుర్కోవాలి, బహుముఖ రూపాలుగా ఎదుర్కోవాలి. దీనికి ఒక చిట్కా ఏం లేదు. ఇది పార్టీలకు అతీతమైనది, రాష్ట్రాలు జాతీయ స్థాయికి అతీతమైన దేశమంతా వ్యాపించినది. అది పట్టించుకోవాలన్న తపన లేకపోతే మనం ప్రతిరోజు రాజకీయం చేసి వీడి దిగాల, వాడు రావాలి, ఈ ఓట్లు వీడికి వస్తాయా, వాడికి వస్తాయా, ఓటేస్తాం, మళ్ళీ ఇస్తిఫాదో అని చెప్పి నిరసన చేస్తాం, ఓట్ అండ్ షౌట్ ప్రతిరోజు. దీనికి పరిమితం అయిపోతాం. చాలా లోతుకెళ్ళాలి. ఇది చాలా గంభీరమైన సమస్య. నేను చాలా గుండె లోతుల్లో చెప్తున్నాను. కేవలం రాజకీయ కోణం నుంచి చూస్తే, తాత్కాలికంగా చూస్తే దీనికి పరిష్కారం దొరకదు. సార్, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొచ్చారు. టెక్నికల్ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్, వీటన్నిటికీ సంబంధించి ఒక ప్రక్షాళన అనేది ఉండాలి. అందరికీ
ప్రాపర్‌గా అందాలి. అందరికి సమాన అవకాశాలు ఇవన్నీ పెట్టుకున్నప్పుడు, ఇప్పుడు జరుగుతున్నటువంటి వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లోనే యూజీసీని రద్దు చేస్తారు అనేటువంటి ఒక మాట. దానికి సంబంధించి ఒక బిల్లును కూడా తీసుకొస్తారనుకున్నాం. మీరు చెప్పినట్లుగా ఈ సమూల ప్రక్షాళన జరగాలి. ఒక పెరిఫెరల్‌గా కాదు, పై పూతలు, మెరుగులు కాదు, డీప్ రూటెడ్‌గా ఉన్నటువంటి దాన్ని తొలగించాలి, పెకిలించి వేయాలి అంటే, ఒక రకంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, సంస్థలు, స్టూడెంట్స్, ఆర్గనైజేషన్స్ అందరూ కలిపి చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది కేవలం నీట్‌కి మాత్రమే పరిమితం అవుతుందా? గతంలో అయితే నాస్కామ్ రిపోర్ట్‌లు ఇచ్చింది సార్. ఇంజినీరింగ్‌కి సంబంధించి ఎవరైతే సర్టిఫికేట్‌లు తీసుకొని బయటకొస్తున్నారో వాళ్ళకి స్కిల్స్ లేవు, నాలెడ్జ్ లేదు, అప్‌గ్రేడ్ చేసుకోవట్లేదు. ఇవన్నీ అంటున్నప్పుడు రైట్ ఫ్రమ్ ఎవ్రీథింగ్ అటు ఐదర్ ఇట్ మే బి నీట్ కావచ్చు, మెడికల్ ఎంట్రన్స్‌లు, ఆ తర్వాత ఇంజినీరింగ్ వీటన్నిట్లలో కూడా మీరు చెప్పినట్టుగా ప్రాపర్‌గా, స్కిల్‌ఫుల్‌గా ఉండాలి. ఒక కాంపిటీటివ్ స్పిరిట్ అనేది ఉండాలంటే ఏం చేయాలి సార్? కాకపోతే కాగితం మీద మనం మంచి మాటలు మాట్లాడుతున్నాం. ఏం చేయాలో ఎన్నో నివేదికలు చెప్తున్నాయి. జాతీయ విద్యా విధానం, నేను ఆ డాక్యుమెంట్ విద్యా విధానం వచ్చినప్పుడు హ్మ్. చదువుతుంటే ఒళ్ళు గగురు పొడిచింది. హ్మ్. మామూలుగా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి విధాన పత్రాలు చాలా బోర్ కొడతాయి, నిద్ర వస్తుంది మనకి. కానీ అది చదువుతుంటే మీరేదో ఒక ఉత్తేజభరితంగా, అంటే అంత పదజాలం వాడారు, కొంచెం లోతుకు వెళ్ళే ప్రయత్నం జరిగింది. కానీ అమలు చాలా ఉదాసీనంగా జరుగుతుంది. హ్మ్. ఏమన్నా కొద్దిపాటిగా జాతీయ స్థాయిలో సంస్థలు, విద్యా సంస్థలు, స్కూల్ విద్యా సంస్థలు కావచ్చు, సిబిఎస్ఈ లాంటి సిలబస్లు కావచ్చు, లేకపోతే జాతీయ స్థాయిలో యూనివర్సిటీలు కావచ్చు, కొద్దిపాటిగా అది కూడా సరిగ్గా అమలు చేస్తుంటే రాష్ట్రాల్లో దాదాపు అమలు లేదు. ఎప్పుడో 160 సంవత్సరాల క్రితం 160 సంవత్సరాల క్రితం 1869లో చార్లెస్ ఎలియట్ అని, మహాత్మా గాంధీ పుట్టిన సంవత్సరం, చార్లెస్ ఎలియట్ అనే ఆయన హార్వర్డ్ యూనివర్సిటీకి ప్రెసిడెంట్, అంటే వైస్ ఛాన్సలర్ అయినాడు, మన భాషలో వైస్ ఛాన్సలర్. హ్మ్. ఆనాడు ఎలక్టివ్ సిస్టమ్ ప్రవేశపెట్టాడు. అప్పటిదాకా చదువు అని చెప్పంటే బైబిల్లో చెప్పింది, మత గ్రంథాల నుంచి వచ్చేది, క్లాసిక్స్, తర్వాత రేపు పొద్దున ప్రీస్టులుగా ఉండటం కోసం చదువు. అలా కాదు, ఆధునిక యాంత్రిక యుగంలో పనికొచ్చేవాళ్ళుగా తయారు కావాలని చెప్పి నీ చదువు పరిస్థితిని మార్చి ఫ్లెక్సిబుల్గా ఎలక్టివ్ సిస్టమ్ పెట్టి చేతులతో నైపుణ్యం నేర్చుకోవాలని గట్టిగా వాదించాడు. 40 ఏళ్ల పాటు వైస్ ఛాన్సలర్గా ఉన్నాడు ఆయన. 1909 దాకా ఉన్నాడు. ఆనాడు 160 ఏళ్ల క్రితం ఆయన చేస్తే, ఇప్పుడు జాతీయ విద్యా విధానంలో మొట్టమొదటిసారిగా పెట్టిన చివరి దేశం భారతదేశం, ఎలక్టివ్ సిస్టమ్ అని చెప్పారు. ఆ! మీరు, నేను గుండె మీద చేసుకుని చెప్తున్నాను, బహిరంగంగా నేను చెప్తున్నాను, ఛాలెంజ్ చేస్తున్నాను. ఈవేళ మన యూనివర్సిటీల్లో డిగ్రీ పొందిన వాళ్ళలో 180 మందికి కనీస ప్రమాణాల నైపుణ్యం ఉందని చెప్పమనండి. ఒక మెకానికల్ ఇంజనీర్ చేస్తే ఇంట్లో స్కూటర్ చెడిపోతే, కారు చెడిపోతే, తల్లో తండ్రో, నాన్న నువ్వు మెకానికల్ ఇంజనీర్ చేసావు కదా, ఈ కారు సంగతి చూడు, స్కూటర్ సంగతి చూడు అంటే ఎక్కడ ఏం చేస్తున్నాడు ఈ కుర్రాడు? పక్కన చదువులేని మెకానిక్ దగ్గర తీసుకుపోతున్నాడు. ఎందుకంటే మనకంటే చదువులేని మెకానిక్ దగ్గర నైపుణ్యం ఉన్నాడు, ఎవరి దగ్గర నేర్చుకున్నాడు పాపం. కాబట్టి అతనికి కొంత నైపుణ్యం ఉన్నది. డిగ్రీ ఉంది, బట్టి పట్టాడు, థర్మోడైనమిక్స్ లాస్ కానీ, మరొకటి కానీ, ఈ ఇంటర్నల్ కంబస్షన్ ఇంజిన్ కానీ, పుస్తకాలు బట్టి పట్టాడు. అసలు మెషిన్ ఎట్లా ఉందో తెలియదు, దాన్ని చేతితో పట్టుకోవడం తెలియదు, దాన్ని చూడడం తెలియదు. వాడు తప్పు కాదు, అది పిల్లలు తప్పు కాదు. అదేం తెలియకుండా ఫస్ట్ క్లాస్ వచ్చేస్తేనే తెచ్చుకుంటున్నారు. కానీ మనం ఈ ఈ ఈ భేదం ఉందే, మీకు పనిచేసే శక్తి, సంపద సృష్టించే శక్తి, కాలేజీలో డిగ్రీ, ఈ రెంటికి మధ్య అంతరం పెరిగిపోయిందన్న విషయాన్ని మనం నటిస్తున్నాం, దాచిపెడుతున్నాం. ఇప్పటికి కూడా అది జరుగుతుంది, ఈనాటికి కూడా అది జరుగుతుంది. అది ఉన్న కొద్దికి అదివరకు మామూలు గ్రాడ్యుయేషన్ అట్లా తయారైంది. యూనివర్సిటీ గ్రాడ్యుయేషన్లో ఒక వ్యవసాయ పట్టభద్రులు తప్ప ఇంజనీరింగ్, వ్యవసాయము, ఇంజనీరింగ్, మెడిసిన్ కొంతమేరకు కొంతకాలం పాటు దూరంగా ఉన్నాయి, కొంచెం ఏదో ప్రయత్నం చేశారు. కాలక్రమేణా వ్యవసాయ యూనివర్సిటీలు అట్టగా తయారైనాయి. నేను స్వయంగా గవర్నమెంట్లోకి వచ్చినప్పుడు వ్యవసాయ యూనివర్సిటీలో బ్రహ్మాండమైన పని జరిగేది. ఇవాళ చాలా యూనివర్సిటీల్లో చాలా మొక్కుబడి జరుగుతుంది, కొద్దిమంది తప్ప. అట్లాగే ఇంజనీరింగ్ కాలేజీలు ఏమైపోయినా మనం చూసాం. ఇవాళ పేరుకి ఇంజనీరింగే కానీ ఏమీ తెలియదు. క్రమక్రమంగా వైద్యానికి విస్తరిస్తుంది. మనమంతా ఏంటి, కొన్ని చూపెడుతున్నాం, మా ఐఐటీలు బాగున్నాయి, మా ఐఐఎంలు బాగున్నాయి, ఆ బ్రాండ్ ఇమేజ్ చూపెట్టేసి మనం ఏదో నటించేస్తున్నాం. అసలు ఈ నీటికి కూడా ఎందుకింతప్పుడు ఆ 136,000 మంది కనుక అన్ని కాలేజీల్లో మంచి ప్రమాణాల విద్యంతో నమ్మకం ఉన్నట్టయితే నీటికి కూడా ఇంత స్ట్రెస్ ఉండదు. ఏమవుతుంది, మీకు 136,000 మంది ఉన్నా కూడా బాగా మంచి విద్య అందుతుంది, మాకు ఉన్నంతలో స్కిల్స్ నేర్పుతారంటున్నాయి. ఒక 10, 15, 20,000 మందికి సీట్లు, 20,000 సీట్లకే ఉంది. ఆ 20,000 ర్యాంకుల కోసం గొడవంతా. అలాగే ఇంజనీరింగ్ చూడండి, తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా 2,75,000, 3 లక్షలు, అదొకటి 4.5 లక్షలు ఉండేది ఇంజనీరింగ్ అడ్మిషన్లు ఉన్నాయి. దేశంలో 15 లక్షల అడ్మిషన్లు ఉన్నాయి. అసలు చాలా కాలేజీల్లో పిల్లలు లేరు, చేరేవాళ్ళు లేరు.
కానీ ఇంత పోటీ ఎందుకు వస్తుంది? మంచి ర్యాంక్ వస్తే ఐఐటికి పోవచ్చు, మంచి ర్యాంక్ వస్తే ఎన్ఐటికి పోవచ్చు, మంచి ర్యాంక్ వస్తే కాస్త ఉన్న కాలేజీల్లో, ప్రైవేట్ కాలేజీల్లో మంచి కాలేజీకి వెళ్ళొచ్చు, మంచి ఉమ్, విద్యార్థి కాలేజీ. మిగతా కాలేజీల్లో ఉన్న లేకపోయినా వచ్చి డిగ్రీ తప్ప కాగితం తప్ప ఏం ఉపయోగం లేదు. అర్థమైపోయింది. దానికోసం చెప్పి ఇప్పుడు ఇంత ఒత్తిడి. ఈ కోచింగ్ ఇన్స్టిట్యూషన్లు ఇంతమంది ఇన్ని వేల కోట్ల రూపాయల వ్యవహారం ఎట్లా చేస్తున్నాయి? ఆ మంచి ర్యాంక్ కోసం. 15 లక్షల ర్యాంకుల్లో ఎక్కడొచ్చినా పర్వాలేదు, నాకు మంచి ఇంజనీరింగ్ విద్య అంతు అబ్బుతుంది, ఆ నైపుణ్యం వస్తుందంటే ఈ కోచింగ్ ఇన్స్టిట్యూషన్ మూతపడిపోతాయి. ఉమ్. కాబట్టి మనము ఒకరినొకరు మోసం చేసుకుంటున్నాం. నీ మాట నేను చెప్పేది చాలా బాధాకరంగా అనిపించవచ్చు, కానీ ఒక సమాజం వాస్తవాన్ని ఎదుర్కోకపోయినట్టయితే, దాన్ని మార్చే ప్రయత్నం చేయకపోతే, ఎల్లకాలం ఇలా ఏదో పడుతూ లేస్తూ ఉన్నట్టయితే పడుతూ లేస్తూనే ఉంటాం. సంక్షోభం ముదురుతుంది కానీ బాగుపడదు. ఒక తీవ్రమైన సంక్షోభం విద్య రంగంలో, పాఠశాల విద్య నుంచి ప్రతిరోజు నేను ఘోషిస్తున్నాను. అరే, స్కూల్ స్థాయిలో 10వ తరగతి పాస్ అవుతాడు, 95% పాస్ అవుతున్నారు. ఈ గవర్నమెంట్ చెప్తోంది 10-15% మందికి మాత్రమే 10వ తరగతి స్థాయిలో నైపుణ్యం విషయం తెలుసు అని చెప్పని నేషనల్ అచీవ్మెంట్ సర్వేలో. మరి మిగతా 80% సంగతి పరిస్థితి ఏంటి? ఆ పిల్లల బతుకేంటి? మనం అంటే మాట్లాడట్లా, దాని గురించి ఆలోచించట్లా. ప్రతి సంవత్సరం మొన్న కూడా 95% తెలంగాణలో 10th క్లాస్ పాస్ అయినారు, అయిపోయింది, తృప్తిపడిపోయారు. పేపర్లో హెడ్లైన్స్ వస్తాయి. దానిలో ఆడపిల్లలు ఎంతమంది, మగపిల్లలు ఎంతమంది, వాడికి ఇన్ని ర్యాంకులు వచ్చినాయి, ఇన్ని మార్కులు వచ్చినాయి, పిల్లలు ఏం నేర్చుకున్నారు ధ్యాస లేదు మనకి. కాబట్టి తీవ్రమైన సంక్షోభం. నేను చాలా వేదంతో చెప్తున్నాను. దీని పరిష్కారం ఉన్నది, కానీ చిట్కాలతో లేదు, మంత్రాలతో లేదు, ఒక గంటలో లేదు, ఒక్క చోట లేదు, ఒక ప్రధానమంత్రితో, ఒక ముఖ్యమంత్రితో, ఒక పార్టీతో లేదు. ఈ దేశం ఒక యుద్ధ ప్రాతిపదికన ఓ పక్కన మన పిల్లల్ని రేపు పొద్దున భవిష్యత్తుకు తయారు చేయడం, ఉపాధి కోసం తయారు చేయడం, మరో పక్కన ఉపాధి కల్పన పెద్ద ఎత్తున తయారు చేయడం కోసం అన్ని అవరోధాలు తొలగించేసి, అడ్డంకులు తొలగించేసి ఒక ఉద్యమంగా చేపట్టడం. ఈ రెండు సంధానించాలి. అప్పటిదాకా ఏదో ఒక రూపంలో ఈ కాక్రోచ్ జనతా పార్టీ కాబట్టి రేపు పొద్దున మరో రోజు వస్తుంది. ఈ నీట్ పరీక్షల్లో లీక్ కాకపోతే రేపు పొద్దున ఇంకో సంకట్ వస్తుంది. దేశంలో చాలా జరుగుతూనే ఉంటాయి. ఏదో ఒక స్పార్క్ వస్తుంది. స్పార్క్ సమస్య ఒక పౌడర్ కెగ్ ఉన్నది అక్కడ. అది ఉన్నప్పుడు ఏ స్పార్క్ వచ్చినా కూడా అందుకుంటుంది. సో ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ ఒక సెటైరికల్ గా స్టార్ట్ చేసినటువంటి పార్టీ. ఒక లేజీగా ఎవరైతే ఉన్నారో ఆ యూత్ అందరూ మాకు వాలంటీర్స్ గా రండి అని ఒక పబ్లిక్ గా అనౌన్స్మెంట్ వచ్చింది. ప్రతి ఒక్కరూ అందులోకి వెళ్ళిపోయారు. లక్షల సంఖ్యలో ఫాలోవర్లు గంటల వ్యవధిలోనే వచ్చేసారు. అది కాస్త ఇప్పుడు నీట్ మీద మాత్రమే ఫోకస్ పెట్టింది. ఏదైతే యువతకు కావాల్సినటువంటి ఉద్యోగాలు, లేకుంటే యువతకి ఎడ్యుకేషన్ దాని మీద కావాలో అది కాకుండా కేవలం నీట్ తర్వాత మళ్ళీ వాళ్ళు ఎక్స్పాండ్ అవుతారా, నీట్ తర్వాత ఇంకేదైనా ఆలోచిస్తారా అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఫోకస్ అంతా అంతే ఉంది. దేశవ్యాప్తంగా ఇప్పుడు జంతర్ మంతర్ దగ్గర జరిగినటువంటి ఒక నిరసన, ఆ తర్వాత చలో సంసద్ అన్నప్పుడు కుప్పలు తెప్పలుగా వచ్చారు, పార్లమెంట్ దగ్గరకు వచ్చారు, ప్రధానమంత్రి మోదీ నివాసాన్ని ముట్టడిస్తున్నారు. ఇది జరుగుతోంది. దీని తర్వాత ఏం చేయాలంటారు? బియాండ్ ఆలోచించాలి, ఒక బిగ్గర్ పర్స్పెక్టివ్ లో ఉండాలి అంటే సిజేపీకి మీరేం మెసేజ్ ఇస్తారు సార్? సిజేపీ తప్పు కాదు. సిజేపీ యువత మనసులో ఉన్న ఆర్తిని, వేదనని బయట పెడుతుంది ఏదో ఒక రూపంలో. తప్పు ఎక్కడుంది? రాజకీయ పార్టీలలో, ప్రభుత్వాలలో కేవలం జాతీయ స్థాయి కదా, దానికి విద్య, నైపుణ్యం రాష్ట్రాల అంశం. ఒక్క రాష్ట్రమైనా కూడా అరే మనకి సమస్య ఇట్లా ఉందని ఒక్క రాష్ట్రం స్పందిస్తుందా? కాబట్టి ఇది కాక్రోచ్ జనతా పార్టీ తప్పు కాదు, లేకపోతే ఈవేళ నిరసన తెలుపుతున్న వాళ్ళ తప్పు కాదు. అది వాళ్ళు ఈ ఆకాంక్షని, ఈ బాధని, ఈ ఆర్తిని, ఈ ఆవేదనని వెలుపుచ్చుతున్నారు. రాజకీయ వ్యవస్థ ఎందుకున్నది? చట్టసభలు ఎందుకున్నాయి? పార్టీలు ఎందుకున్నాయి? ఏం జరుగుతోంది మన సమాజంలో? ఎందుకింత యువతలో ఆర్తి వస్తున్నది? దాని వెనకాల ఉన్న మూల కారణాలు ఏమిటి? దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి? ఒక పాలనా వ్యవస్థగా, ఒక రాజకీయ వ్యవస్థగా, ఒక దేశంగా, జాతీయ స్థాయిలో, రాష్ట్రాల్లో, పార్లమెంట్లో, రాష్ట్రాల చట్టసభల్లో లోతైన చర్చ జరగాలి. విద్యను గురించి, ఉదాహరణకు విద్యా ప్రమాణాల గురించి గత 20 ఏళ్ళలో నాకు తెలిసి ఒక్కసారి చర్చ జరిగింది. ఏమిటో తెలుసా కవిత? అది పార్లమెంట్లో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉండగా యూపీఎస్సీ వారు ఏం చేశారంటే ఐఏఎస్ వగైరా పోటీ పరీక్షల కోసం యాప్టిట్యూడ్ టెస్ట్ అని పెట్టారంటే లాజికల్ రీజనింగ్. మనం ఉన్నతాధికారులు ఏం కోరుతాము? పాలనకు సంబంధించి, మన జీవితాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవాలంటే లాజిక్ ఉండాలి కదా, తార్కిక దృక్పథం ఉండాలి కదా, ప్రజలకు ఉద్దేశించింది కదా, తీసుకోవాలి కదా. అదొక టెస్ట్ పెట్టారు. ఎంపీలు వెంటనే అయ్యి బాబు చాలా అన్యాయం అయిపోతుంది, మా పిల్లలు సెలెక్ట్ కలర్ ఎట్లయితే లాజికల్ యాప్టిట్యూడ్ టెస్ట్ చాలా కష్టంగా ఉంది కాబట్టి తీసేయండి అని చెప్పి పట్టుబట్టారు.
దాని మీద పార్లమెంట్లో 4:30 గంటల సేపు చర్చ జరిగింది. హ్మ్. చివరికి ఏం నిర్ణయం చేశారు? మన్మోహన్ సింగ్ గారు బతిమాడారు, ఏమైనా తీసేస్తే మర్యాదగా ఉండదు, ఓ పని చేద్దాం మనం, అది పోటీకి ఉండదు, క్వాలిఫైయింగ్ 35 మార్కులు వస్తే క్వాలిఫై అయినట్లు లెక్క, హ్మ్. 30 వచ్చినా 35 వచ్చినా ఒకటే అని పోటీకి లేకుండా చేశారు. ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నతాధికారులు లక్షల మంది జీవితాలను ప్రభావితం నిర్ణయం చేసినప్పుడు వాడికి తార్కిక దృక్పథం అక్కర్లేదు, నిర్ణయం చేసే శక్తి అక్కర్లేదు, అనవసరంగా పెట్టాం ఈ పరీక్ష, ఇది పోటీకి అనవసరం అని చెప్పని ఎవరిని అంటాడా? సుప్రసిద్ధ ఎకానమిస్ట్ పత్రిక ఒక వ్యాసం రాస్తూ ఓ మాట అన్నది, భారతదేశంలో విద్యా ప్రమాణాలు నాశనం అయిపోయినాయి అన్న దాని సమస్యకి పార్లమెంట్ ఇచ్చిన పరిష్కారం ఉన్నత స్థానాల్లో నియామకానికి ప్రమాణాలు తగ్గించండి అని చెప్పని, అంతేగాని విద్యా ప్రమాణాలు అట్లా పెంచాలి అని కాదు అని చెప్పాడు. ఎంత సిగ్గుచేటిది! హ్మ్. ఆ సమయంలో మినహాయించి అసలు మన దేశంలో విద్యా ప్రమాణాలను గురించి ఈ దేశంలో చట్టసభల్లో చర్చే జరగలేదు. ఎప్పుడైనా చర్చ జరిగితే వాడిని వీడు తిట్టుకోవడం కోసం అని చెప్పని మీరు పాఠ్య పుస్తకాల్లో ఫలానా పాఠం పెట్టారని చర్చ జరుగుతుంది, ఆసక్తికరంగా ఉంటుంది, పేపర్లో హెడ్లైన్స్ వేస్తాం, ఏదో రాముని పెట్టి కూర్చోపెట్టాడా లేకపోతే రహీముని కూర్చోపెట్టాడా, ఇది మన బ్రహ్మాండంగా మాట, రాజకీయంగా సరదాగా ఉంటుంది కదా. కానీ పిల్లలు ఏమవుతున్నారు? పిల్లలు ఏం నేర్చుకుంటున్నారు? పిల్లల శక్తి ఏ మేరకు వికసిస్తోంది? ప్రతి బిడ్డకి పుట్టుకతో తెలివితేటలు ఉన్నాయి. ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ కుటుంబమైనా సరే ఆ తెలివితేటలను వికసింపజేస్తున్నామా లేదా? ఆ పిల్లలకి పుట్టుకతో నిమిత్తం లేకుండా అవకాశాలను ఇస్తున్నామా లేదా విద్య ద్వారా? అది పూర్తిగా మర్చిపోయినాం. ఒక చైనాను చూడండి, చైనాలో ఏ కుటుంబంలో పుట్టినా, ఏ ప్రాంతంలో పుట్టినా, తల్లిదండ్రులు చదువున్నా లేకపోయినా కూడా బ్రహ్మాండమైన విద్య పాఠశాల స్థాయిలో ప్రతి బిడ్డకి అందుతుంది. నేను గ్యారంటీగా చెప్పను అన్నమాట. ఒక సంకల్పం ఉంది అక్కడ, మనకి అది లేదు. అదేమంటే స్కూళ్ళు పెడతాం, ఫీ రీయింబర్స్మెంట్ ఇస్తాం, స్కూళ్ళల్లో ఫ్రీ, అందరికీ ఫ్రీ, తప్పలేదు, కావాలి ఇంతకంటే ఇంకా ఎక్కువ చేయాలి. కానీ విద్య ఏం నేర్చుకుంటున్నారో నాకు అనవసరం, నటిస్తాను. ఎందుకంటే పిల్లలకి నష్టం కనిపించేది 10 ఏళ్ళ తర్వాత కదా, 15 ఏళ్ళ తర్వాత కదా, అప్పటికి నేను ఉన్నాను కదా, కాబట్టి నాకేం ఇబ్బంది ఉండదు కదా. పిల్లలు నాశనం అవుతారు, దేశం నాశనం అవుతారు, నాకేం కావాలా? ఇది మన దేశంలో తీరు. కాబట్టి నిర్దిష్టమైన పరిష్కారాలు ఉన్నాయి, కానీ ఇప్పుడు దాకా చేస్తున్న రీతి కాదు. ఏదో ఆప్టిట్యూడ్ టెస్ట్ పెడితే ఐఏఎస్ పరీక్షకి అది అన్యాయమైన బాగుపోయి దాని మీద చర్చ పెట్టడం కాదు, లేకపోతే పాఠ్యపుస్తకాల్లో రాజకీయాలకు కొంచెం సున్నితమైన అంశం తీసుకొచ్చి హిందూ ముసల్మాన్ మరొకటి వచ్చింది చెప్పిన అది కాదు. పిల్లలకి నిజంగా జ్ఞానం అబ్బుతోందా? పిల్లలకి నైపుణ్యం అబ్బుతోందా? పిల్లల శక్తి సామర్థ్యాలు వికసిస్తున్నాయా? సంపద సృష్టికి పనికొస్తారా? ఉపాధికి పనికొస్తారా? భవిష్యత్ యుగానికి పనికొస్తారా? అలాంటి విద్య ఒక పక్కన, ఉపాధి కల్పన కోసం అవరోధాలన్నీ తొలగించి ఆ పెద్ద ఎత్తున ఉద్యమం ప్రాతిపదికన, అరే వియత్నాంలో మనకంటే ఎక్కువ దుస్తులు తయారు చేస్తున్నారండి. మన కాటన్ ప్రపంచంలో #1 కాటన్ ఉత్పత్తి మనది. ప్రపంచం #1 నిరుద్యోగం మన దేశంలో ఉంది. చైనా మనకంటే 4-5 రెట్లు ఎక్కువ ఉన్నది ఆర్థిక వ్యవస్థలో. వాళ్ళకి జనం లేరు, పనిచేసే జనం లేరు, ఉన్న కొద్దిగా జనాభా తగ్గిపోతుంది, యువత జనాభా తగ్గిపోతుంది. చైనా $325 బిలియన్ ఎగుమతులు చేస్తుంటే దుస్తుల తయారీలో భారతదేశం $40 బిలియన్ దగ్గర ఉన్నామండి. ఎందుకని? మన అవరోధాలు కల్పించాం. ఈ పరిశ్రమలు రాకుండా, ఉపాధి కలగకుండా అవరోధాలు కల్పించాం. కోట్ల మందిని దానిలో మనం అబ్జర్వ్ చేసే పని మనం చేయట్లా, మన తప్పది. అదేమంటే రాజకీయ పార్టీలు ఏం చెప్తున్నాయి? గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్నాయి బేట, మెగా డిఎస్సీ పెడతా, లేకపోతే జాబ్ క్యాలెండర్ పెడతా, 100 ఉద్యోగాలు ఉన్నాయి, 10 లక్షల మంది పోటీ పడండి, 10 లక్షల మంది కోచింగ్ ఇన్స్టిట్యూట్లో 100 కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వండి, దానికోసం 2-3-4 ఏళ్ళు తిరగండి, 100 మందికి వస్తాయి. ఇదా పరిష్కారం? ప్రభుత్వం అంతకంటే ఎక్కువ ఇవ్వగలుగుతుందా మన పన్నుల డబ్బులతో? ఎందుకోసం? తెరగా కూర్చోబెట్టి మేపడం కోసమా? మార్కెట్లో ఎలాగ ఉపాధి కల్పించాలి, దాని మీద దృష్టి లేదు, నిజాయితీ లేదు, అబద్ధాలు ఆడుతున్నాం. ప్రతి రాజకీయ పార్టీ ఎలక్షన్ టైం లాగానే నీకు గవర్నమెంట్లో ఇంకా ఉద్యోగాలు ఇచ్చేస్తాను, పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు. మొత్తం 100 మందికి ఉద్యోగాలు ఉంటే 3కే గవర్నమెంట్లో వచ్చేది. ఈ 97 మంది బతకక్కర్లేదా? గవర్నమెంట్లో పోటీ పరీక్షల్లో వచ్చి ఉద్యోగం వచ్చినట్టు బ్రహ్మాండంగా ఉంటాడు, కాలు మీద కాలు వేసుకుని మన నెత్తినెక్కి తొక్కుతాడు, మిగతా జనం అంతా బానిసలు బతుకుతారా? ఎలాంటి సమాజాన్ని సృష్టిస్తున్నాం మనం? ట్రూ సార్, సో ట్రూ. సో హార్డ్ హిట్టింగ్ రియాలిటీస్ అయితే ఉన్నాయి. దానికి పై మెరుగులు కాకుండా ఒక డీప్ రూటెడ్ గా ఉన్నటువంటి దాంట్లో సమూలంగా ప్రక్షాళన చేయాలి. ప్రతి ఒక్కరి రెస్పాన్సిబిలిటీ అనేది ఉండాలి, ఒక దీర్ఘకాలికంగా కూడా ఉండాలి. అది ఇప్పటికిప్పుడు అవుతోంది, లేకుంటే ఇమ్మీడియట్ గా ఈ ఎగ్జామ్ కోసమో, లేకుంటే ఈ రాజీనామాలో చేస్తే అయిపోతుంది, లేకుంటే అరెస్ట్ చేస్తే సరిపోతుంది, ఇది మాత్రం కాదు మనకి ఇప్పుడు కావాల్సింది. సో ఎంత టార్గెట్ పెట్టుకొని చేయొచ్చు అంటారు సార్ మీరు దీర్ఘకాలికంగా, అంటే లాంగ్ విజన్ అంటే? దీన్ని మనం ఒక మేలుకొల్పుగా, ఒక వేకప్ కాల్గా భావించినట్టయితే, విద్యని బాగు చేయడం
చాలా తేలిక. ఎందుకంటే డబ్బులు ఖర్చు పెడుతున్నాం, తల్లిదండ్రులకు తపన ఉన్నది, పిల్లలకి ఎదగాలని కోరుకుంది, తెలివితేటలు ఉన్నాయి, కష్టపడుతున్నారు. సమాజం విద్యని విద్వత్తుని గౌరవిస్తుంది. ప్రభుత్వాలు గొప్ప పనులు ఏం చేయక్కర్లా. విద్యని నిజమైన విద్య అంటూ అర్థమయ్యే రీతిలో, ఏమేంటి మనం స్కూల్ స్థాయిలో కాలేజ్ స్థాయిలో ఎక్స్పెక్ట్ చేస్తున్నా అర్థమయ్యే రీతిలో దాన్ని సరిగ్గా పరీక్షించడం మొదలెడితే సమాజం పూనుకుంటుంది. మనందరికీ మన పిల్లలు బాగుపడాలని కోరుకున్నాం. సమాజం దాన్ని తయారు చేస్తుంది. ప్రభుత్వాలకు చేతనైతే ప్రభుత్వాలు తయారు చేయమనండి, స్కూళ్ళల్లో ప్రైవేట్ రంగంలో తయారు చేసే చూడమనండి. కానీ ఒకవేళ ప్రభుత్వం అక్కడ సరిగ్గా చేయలేకపోయినా కూడా సమాజం చూసుకుంటుంది. నా పిల్లలు ఎదగాలి. ఇప్పుడు మనకి ఏమీ లేకున్నా కూడా మనం ఏదో ఒక ప్రోగ్రామ్ మరొకటి నేర్చుకోవట్లేదు, రేపు ఉద్యోగం వస్తుందని చెప్పని ఇంజనీరింగ్ అయిన తర్వాత కూడా అమీర్పేటకు వచ్చి లక్షల మంది ఏదో తంటాలు పడుతున్నారు. కానీ ఇది కావాలి, ఇది వస్తే ఉపాధి వస్తుంది, ఈ నైపుణ్యం కావాలి, ఈ నైపుణ్యంలో కొరత ఉంది అది నాకు అర్థమైతే ముందు మిగతాది ఆటోమేటిక్గా జరుగుతుంది. ప్రభుత్వం చేయొచ్చు, ప్రైవేట్ రంగం చేయొచ్చు, కానీ సమాజం పూనుకుంటుంది, తల్లిదండ్రులు పూనుకుంటారు. దాంతో ప్రారంభించాలి. రెండు పక్కన ఉపాధి కల్పన కోసం చిన్న పట్టణాల్లో పూర్వం లేనిది ఇప్పుడు విద్యుత్ వచ్చింది, ఫోన్లు వచ్చినాయి, డిజిటల్ టెక్నాలజీ వచ్చింది, టీవీలు వచ్చినాయి. కాబట్టి మహానగరాల్లో పెద్ద ఓడపొడిచేదేం లేదు, ఓ పట్టణాల్లో లేనిది ఏం లేదు, పూర్వకాలంలో కాదు. అలాంటప్పుడు చాలా ఉపాధి అక్కడే కల్పించవచ్చు కదా. ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్గా మీరు హైదరాబాద్లో ఉండాల్సిన అవసరం ఉంటుంది. సాఫ్ట్వేర్లో హై ఎండ్లో పనిచేస్తే హైదరాబాద్ ఉండాల్సి ఉంటుంది. కానీ 180 పనులు మీరు హుస్నాబాద్లో చేయొచ్చు, సిద్దిపేటలో చేయొచ్చు, లేకపోతే కామారెడ్డిలో చేయొచ్చు. దానికి హైదరాబాద్ రావక్కర్లే. మనం చేయాల్సిన గవర్నమెంట్ కనీసం పని అంతా హైదరాబాద్ చుట్టే రాజకీయాన్ని, పరిపాలనని, ఆర్థిక వ్యవస్థను తిప్పడం కాకుండా అక్కడ కనీస మౌలిక సదుపాయాల కల్పన, రవాణా సౌకర్యము, టౌన్ ప్లానింగ్. అక్కడ పరిశ్రమలు వస్తే వాళ్ళని కొంచెం ప్రోత్సహించే వాతావరణం, వాళ్ళని లంచాలు పెట్టేసి చావగొట్టకుండా, ఎందుకు వచ్చాను బాబు అని కన్నీళ్ళు గారు ఏర్పాటు చేయకుండా వాళ్ళని ప్రోత్సహించి, హీరోలుగా గమనించి, ఉపాధి ఇచ్చేవాడు దేవుడిగా భావించి వాడికి ప్రోత్సాహం చేస్తే, ఈ రెండు చేయండి. దాంతోపాటు వ్యవసాయంలో ఏమవుతుంది, ఉత్పత్తి వచ్చినా కూడా మనకి ఆదాయం రావట్లేదు. అగ్రో ప్రాసెసింగ్ కావాలి, రిటైల్ చైన్స్ తీసుకురావాలి. ఇప్పుడు ఈ మధ్యప్రాచ్యంలో, వెస్ట్ ఏషియాలో సంక్షోభం ఉంది, పశ్చిమాసియాలో, ఇది ఇరాన్ యుద్ధం వల్ల. మనకి వ్యవసాయం కానీ, లేకపోతే ఎలక్ట్రిక్ వెహికల్స్ కానీ, సోలార్ పవర్ కానీ, బ్యాటరీలు కానీ, ఈ ఛార్జింగ్ స్టేషన్లు కానీ, అటు ఉపాధి వస్తుంది, ఇటు రేపొద్దున మనకి పెట్రోల్ డీజిల్ దిగుమతి అవసరం లేకుండా ఉంటుంది. దాన్ని ఈ ఉపాధితో సంధానం చేయాలి. ఈ గ్రామాల నుంచి వచ్చే వాళ్ళు లక్షలాది మంది, కోట్లాది మందికి ఈ నుండి సంధానం చేయాలి. వ్యవసాయం నుంచి ఎనర్జీ కాప్స్ ఉత్పత్తి చేయటం ఎట్లాగా, దాన్ని ప్రాసెసింగ్ చేయటం ఎట్లాగా, ఎక్కడికక్కడ ఉపాధి కల్పన దానికి ఏర్పాటు చేయటం ఎట్లాగా, ఎలక్ట్రిఫికేషన్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ చేయటం ఎట్లాగా, దాని ద్వారా ఉపాధి కల్పించడం ఎట్లాగా, పెట్రోల్ దిగుమతులు తగ్గించి దేశానికి మంచి మేలు జరుగుతుంది, యువతకి అవకాశం దొరుకుతుంది. కాబట్టి ఒక సమగ్రమైన వ్యూహం కావాలి. ఇదేదో విద్యామంత్రి సమస్య కాదు, లేకపోతే ఇదేదో నీట్ సమస్య కాదు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సమస్య కాదు. ప్రభుత్వం మొత్తం ఒక యుద్ధంలో ఎట్లాగైతే అందరూ కలిసి సన్నద్ధమవుతారో ఆ సైలోస్గా ముక్కలుగా కాకుండా ఇది దేశానికి కీలకమైన సమస్యగా భావించి సర్వశక్తుల్ని కూడా దానికోసం కేంద్రీకరించాలి. పరిష్కారాలు ఉన్నాయి, మాటలు కాకుండా చేతల్లోకి వెళ్ళాలి. చాలా దేశాలు సమస్యలు ఉంటే పరిష్కారాలు గెలిపి సాధించినాయి. చైనా 20 ఏళ్ల క్రితం నేను చైనా సందర్శిస్తే కొంతమంది ఉన్నత స్థాయి బృందంతో, ఆ రోజుల్లో వాళ్ళు చెప్పేవాళ్ళు, మీ దేశంలో ఉన్నత విద్య బ్రహ్మాండంగా ఉంటుందండి, ఎందుకంటే వాళ్ళకి ఐఐటీలు, ఐఐఎంలు గురించి విన్నారు వాళ్ళు, మా దేశంలో బాగోలేదని బాగుపోయారు. 20 ఏళ్లలో చైనా ఒక యుద్ధ ప్రాతిపదికన ఉన్నత విద్యను బ్రహ్మాండంగా బాగు చేసి అమెరికాకు దిట్టుగా తీసుకొచ్చింది అక్కడ యూనివర్సిటీస్ని. మనం ఎందుకు చేయలేం? దీనికి నియంత్రణ అక్కర్లా. దీనికి ప్రజాస్వామ్యం అడ్డు కాదు, విజ్ఞత అడ్డు, ముందు చూపుతో పనిచేయడం అడ్డు. అంతేగాని దీనికేమీ చైనా నియంతృత్వం కాబట్టి జరుగుతుంది అది కాదు. చైనాలో భవిష్యత్తుని కాపాడాలన్న తపనతో, చిత్తశుద్ధితో పనిచేశారు. మనం మాటలు ఎక్కువ చెప్తున్నాం. కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ మిస్ అవుతోంది. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.